వేలెత్తి చూపలేము. అందరినీ మనం ఎంకరేజ్ చేయాలి. రాబోయే కాలంలో ఇంకా భయంకరంగా దేవుడి కొరకు వాడబడాలి, దేవుడి కార్యాలు చేయాలని నేను అనుదినము ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే సంతోషంగా చెప్పారు, అప్పుడు చెప్పారు, ఈ సంఘ నిర్మాణంలో స్త్రీలు ఎంతగా ప్రయాసపడ్డారో చెప్పడానికి కానీ అనాలని వాళ్ళు చెప్పడం విధంగాను ఎంత గంభీరమైన చర్చి కట్టగలిగారంటే దాని వెనుక స్త్రీలు ఉన్నారు. మీరు ప్రార్థన చేశారు. మీరు ఆయా ప్రాంతానికి బాధపడకుండా ఆయా సంఘానికి వెళ్ళి అర్చించి అడిగి పాత్ర సేకరించి ఇంటిగా ఈ మందిరాల్లో మీరెంతో పాత్ర వహించారు. మీరు తప్పకుండా రాబోయే నెలలో ఈ కుటుంబాలు మీరు చేసిన పరిచయం బట్టి దేవుడు దీవించుగాక. ఆమేన్. ఇంకొకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియను నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని ప్రకటించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆయన దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరియా చెప్పండి. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణం ఎవరు కనపరుస్తుంది? అద్భుతమైన మాట. మనము స్త్రీలు ఎవరు కనపరచాలి? ఎవరు కనపరచాలి? దేవుడిని కనపరచాలి. మరియ గర్భంలో ఉన్న యేసుక్రీస్తు వరుసగా ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు ఏమంటుంది? చదవండి కదా. నా ప్రాణము ఏం కనపరుస్తుందన్న? ప్రాణం ఎవరు కనపరుస్తుంది? ప్రభువు. తన గర్భంలో ఉన్నటువంటి యేసును ఏమంటుంది? ప్రభు అంది. నెంబర్ 1 మొదటి మాట. రెండో మాట ఏమంది? నా ఆత్మ. రెండో మాట 48వ వచనం. నా ఆత్మ యేసు ఆమె ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. కానీ అది ఏమంటుంది? అంటే ఆమె గర్భంలో ఉన్న ఎవరు నిర్ణయిస్తున్నారు? చెప్పండి రా. రక్షకుడు దేవుడు అనగా ప్రభువు. రెండవది రక్షకుడు సేవియర్. ప్రభువుని గుర్తించింది రక్షకుడని. ఈ రెండు మాటలు ఎలా చెప్పబడింది? పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే మనం ఎప్పుడు కూడా ప్రభు ఏం చేయలేము? గర్భలేదు. రెండవది మనము ప్రాణంతో ఆరాధించలేము. అది ఏం చేసి చెప్పండి? నా ఆత్మ నా రక్షకుడు యేసు ఆమె ఏమవుతాడు? కుమారుడు. కానీ ఆమె ఏమవుతుంది? మనం చెప్పాలి, యేసు నా రక్షకుడు. యేసు ఎవరు రక్షకుడు? నేను అంటున్నాను, యేసు నన్ను రక్షించిన నా రక్షకుడు. నన్ను రక్షించాడు కనుకనే నేను మీ మధ్య ఇలా సాక్షిగా నిలబడగలిగాను. యేసు ఎవరు? నా ప్రభు. నన్ను నడిపించేవాడు, నన్ను ఏలేవాడు అని ఎవరంటున్నారు? మరి అంటుంది, నా ప్రాణము ప్రభు ఏం చేస్తుందండి? గర్భవస్తుంది. రెండవది ఆయన ఎందుకు అనగా ఎందుకు గర్భవస్తుందంటే నేను ఎవరిని? దీనురాన్ని. అబ్బా, మరియ జీవితం ఆ 13 సంవత్సరాల ఆ కన్యగా వచ్చి పలికినటువంటి మాట ఇంగ్లీష్లో కన్యకు అబ్బా ఏమంటారు? ఎందుకంటే మనిషి ఏమంటారు? కన్యకుడు ఎక్కడ అదే కన్యకుడు ఇంగ్లీష్ ఏమంటారు? వర్జిన్ అంటారు. వర్జిన్ అంటే కన్యక. నువ్వు చదువుకుంటావు కదా. రాబోయే దినాల్లో ఇదంతా కూడా మన క్రిస్మస్ దాకా వచ్చి ఏదో మాట్లాడలేదు కదా. ఎక్కడి నుంచి వచ్చారు?
అమెరికా నుంచి వచ్చి ఏం చెప్పారు మీకు? చెప్పారు శుభాలు చెప్పారా? చెప్పారు కదా, ఎక్కడ మాట్లాడారండి? అర్థమైందా మీకు? అర్థమైందా? వాళ్ళు నవ్వుకోవడానికి చక్కగా చెప్పిన మంచిది పిల్లల్ని అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో మనం నాలెడ్జ్ పెంచుకోవాలండి. ఆ నాలెడ్జ్ కావాలంటే ఆత్మలో మనము రక్షకుడు ఎవరో తెలుసుకోవాలి. 13 సంవత్సరాల కన్య మరి ఎవరు కనపరిచింది? కనపరచడం అంటే చెప్పండి, కనపరచడం చూపిస్తున్నాను. కనపరచడం అంటే చెప్పండి, దేవుడికి చెందవలసిన ప్రభావ మహిమలను ఆయనకు నేను దేవుడిని గర్వం ధరించాను, కానీ నేనేమాత్రము గొప్పదాన్ని కానీ ఎవరికి తీరుదాన్ని దాసుదాన్ని. ఈరోజు చాలా మందికి కొంచెం నాలెడ్జ్ తెలిస్తే, కొంచెం వాక్యపరిచయంగా చేస్తే, ఒక సంఘానికి నడిపించబడితే అసలు తీరానికి కనబడే వాళ్ళు మరి ఏమంటుంది? వీరుగాన్ని నేను దాసుగాన్ని దీర్ఘ స్థితికి ఆయన ఏం చేశాడు? కటాక్షించాడు. నా స్థితికి ఆయన ఏం చేశాడు? ఆమెతో దేవుడు తర్వాత దయ ప్రాపురాలా, నువ్వు దేవుడి గ్రేస్ పొందుకున్నావు. దయ ఇంగ్లీష్ ఏమంటారు? గ్రేస్ అంటారు. దయ ఇంగ్లీష్ ఏమంటారు? గ్రేస్. ఇంగ్లీష్ పదాలు చాలా బాగుంటాయి, అంటే తెలుగు మంచిది కాదు. దేశ భాషలు తెలుగు వేస్తారు. తెలుగు చాలా అమూల్యమైంది. పలకడానికి ప్రొనౌన్సియేషన్లో ఈ సంస్కృత పదాలు సామాన్యుడికి అర్థం కాదు. సామాన్యుడికి అర్థం కాదు. చాలా మంది పండితులు యేసుక్రీస్తుని ఆయన భూమి మీదకి వచ్చే విధానంలో వేదాల్లో చెప్పబడినటువంటి వేదాలకి ఇలా అన్నప్పుడు కనుక్కోవాలి. సామ్య వేదము, చతుర్వేదము, ఇదిగా ఈ సమయం చెప్పలేదు. సరే, వేదాలకి నాలుగు పాదాల మీద ధర్మము ఏం చేయబడింది? ఆధారపడి ఉన్నది అని పెద్దలంటారు. కన్యా సుతాయ నమః, కన్యా సుతాయ నమః అన్నారు. ఎవరు? వేదాంతులు అన్నారు, ఋషీశ్వరులు చెప్పారు, పండితులు చెప్పారు. కన్యా సుతాయ నమః అంటే కన్య గర్భం ధరించి ఎవరిని కట్టాలి? కుమారుని కట్టాలి. ఆ కుమారుని మనం ఏం చేయాలి? గణపరచాలి, రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన స్తుతించాలని బైబిలే చెప్పలేదు, వేదాలు కూడా చెప్పాయి. అలా కన్య ద్వారా పుట్టినవాడు యేసు ప్రభువే దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరే. ఆ పుట్టిన జన్మ ఎవరు ఉన్నారా? చెప్పండి, అలా పుట్టిన ఎవరు ఉన్నారా? వర్షకి కన్యకు పుట్టినవాడు ఎవరు ఉన్నారా? ప్రపంచ చరిత్రను వెతికినా కారణం వేసి 2 పుస్తకాలు, ఒక ఆయన అన్నాడు 2 లక్షల పుస్తకాలు చదవాలని చెప్తా ఉంటాడు. ఆయన తెలియదేమో. చాలా మంది వారు ఏదో తమ విషయంలో గొప్పగా నేను ఇది చేశాను, అది చేశాను అని చెప్తే గొప్పవారిని సమాజం గౌరవిస్తుందని కొన్నిసార్లు గొప్పలు పోయి తిప్పలు పడుతూ ఉంటారు. ఏం చేస్తారు? గొప్పలు పోయి తిప్పలు పడతారు. టాక్సీ అయితే కలిసింది కాల్ చేస్తే తీసుకొచ్చిన ఓటు చేస్తే చాలా జాగ్రత్త మాట్లాడాలి. మన ఓటుని చాలా జాగ్రత్త, అందులో దేవుడి విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుడు ఘనమైన వాడు, గొప్పవాడు, కీర్తనీయుడు, మహిమస్వరూపి, ఆరాధకుడు, సర్వ శరీరుడు ఆయన దేవుడు. ఆ దేవుడిని తన గర్భము ధరించినటువంటి మరియ పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఆ మట్టు నా ప్రాణం
రక్షకుడైన దేవుని యందు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు. శ్రీమన్ అందరూ మరియు ఆమె ఆ పరిస్థితుల్లో గర్భం ధరించిన ఆ పరిస్థితుల్లో ఆమె ఆనందంగా ఉండగలదా? శారీరకంగా ఆలోచిస్తే లోపం ఏముంటుంది? అందరూ తిండిన దాన్ని మాటలు పడలేక ఎక్కడికి లేచండి చెప్పలేదు. శిలోపులకు చెప్పి ఏడు అక్కడ పాస్టర్ కళ్ళు సోరకాయలు అవును ఏది కానీ సోరకాయలు. అందుకే మనసు పట్టుబడినారు కానీ మెడలికి చనిపోయాడు. ఎవరు పేరు మీద కూర్చుని పేరు మీద చేయబడి మెడలికి చనిపోయాడు. ఎవరు ఏది అని యాజకుడు. ఎక్కడ? శిలోపులో. ఎప్పుడు సంగతి సమయాలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. అక్కడికి వెళ్ళేది ఎవరు? అన్న గుడిగా మాట్లాడి చూడండి. 2వ అధ్యాయం సమయం మొదటిలో 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాయి. దాన్ని ముగిస్తున్నాను. నా ప్రాణము ఎవరు కనపరుస్తుంది? ఎవరిని కనపరుస్తుంది? గ్రీకులో దీన్ని బయోస్ అని పిలుస్తారు. గ్రీకులో దీన్ని ఏమంటారు? బయోస్. బయోస్ అంటే తెలుగులో జీవము అని అర్థం. ఆమె ఆత్మ జీవంతో ఎవరు శుద్ధిస్తుంది? దేవుని శుద్ధిస్తూ ఉంది. లైఫ్ ఇంగ్లీష్లో లైఫ్ అంటాం. ప్రభుత్వ దేవుని పిల్లల కొంతమంది పరిపక్వంగా ఫలించిన వారు దేవుని శుద్ధించలేదు. మీరు లూకాసు వార్త 8వ అధ్యాయము 14 చూస్తే లూకాసు వార్త 8వ అధ్యాయము 14 వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 13 వారు ఎవరైనా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారము చేతను తన భోగమును అణిచి వేయబడి పరిపక్వముగా ఫలించిన వారు సంపూర్ణ ఫ్రూట్ ఫలము సంపూర్ణముగా ఫలింపని వారు. బయోస్ అనే ఈ గ్రీక్ పదం చాలా అద్భుతమైంది. రెండవది గ్రీక్ పదం సుకే అంటారు. సుకే అంటే ఆత్మలో ఆనందించడం. సుకే అనే పదానికి తెలుగు మీనింగ్ చెప్పండి. ఆత్మలో ఆనందించడం. ఏంటి ఎవరో చూస్తుంది సార్, వినండి. శ్రీకృష్ణుడైనా నా మాటలు నేర్చుకోండి. దేవుడు వాక్యం వింటే ఆశీర్వాదం. మరి ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన. సుకే అనే పదానికి ఈ గ్రీకు పదానికి పుష్ అంటారు. పి సైలెంట్ PSUSHE. దీన్ని పి తీసేస్తే సుకే అంటారు. సుకే అంటే ఆత్మలో ఆనందించడం. మరియా ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. మూడవది జాయ్. ఇది కూడా గ్రీక్ పదమే. మూడవ పదం చెప్పండి. జాయ్. మనం తెలుగు ఏమంటాం? జాయ్. జాయ్. చాలా అంటారు ఎంజాయ్. ఎంజాయ్ అంటే ఆనందించడం. ఎక్కడ? ఎవరిలో? మరి ఎవరు ఆనందిస్తుంది? ఆత్మ ఆనందిస్తుంది. ఆత్మలో దేవుని యందు ఆనందిస్తుంది. ఆత్మలో మనకు పరిపక్వత చెందిన వారికంటే మరి ఎక్కడ ఆనందిస్తాం? హృదయంలో ఆనందిస్తాం. మరి నా ప్రియమైన ఆనందిస్తున్నారా? ఈ రాత్రి ఈ అభిప్రాయ గడువుడి లూథరన్ సంఘంలో జరుగుతున్న స్త్రీల క్రిస్మస్కు విచ్చేసినటువంటి నా ప్రియమైన వారులారా, మరియా ఏం చేసి చెప్పండి? ఆత్మలో ఆనందించింది. రక్షకుడిలో ఆనందించింది. తర్వాత మూడవ మాట ఏం చెప్పాను నేను? జాయ్. జాయ్. చాలా మంది జోషుడు చూసి ఏడుకోకుండా ఉంటారు. ఒక నవ్వుడు
చేద్దామంట. ఎందుకంటే అలా పెట్టుకోవడానికి వాడి బాబు కూడా ఒకసారి కాదమ్మా నా పరిస్థితి తెలుసు, నువ్వు కూడా ఆ పరిస్థితిలో ఉంటే తెలుస్తుంది. ఎవరైనా పోతే తెలుస్తుంది, బరువులేదు పొలిగిపోతే ఎవరికి తెలియదు. కనుక మనకు జాయ్ అంటే మన శారీరకంగా మనకు విచారంతో ఉండగానే ఆత్మలో ఆనందించాలంటే యేసు ప్రభుని సేవకుడిగా రక్షకుడిగా మనం ఏం చేయాలి? అంగీకరించాలి అని నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఏమో చెప్పండి, ఆయన ఏముంది? జీవం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో చదవండి. ఏముంది ఆయన? ఎవరైనా చెప్పండి. దేవుడే యేసుక్రీస్తు. మీరు కంటిన్యూస్ కాబట్టి దేవుడే యేసుక్రీస్తు. అంటే దేవుడు ఒకడే, వన్ గాడ్. దేవుడు ఒకడే, వర్షిప్ ప్రశిక్షమైన దేవుడు ఒకడే, మనతో మాట్లాడుతున్న వాడు కూడా ఒకడే. ఆయన జీసస్ క్రైస్ట్. యేసు ఆయన, యేసు క్రీస్తు అయిన ఆయన నామాలు అనేక ఉన్నాయి. అనేక పేర్లతో ఆయన పిలువబడిన ఆయన మాత్రము ఒకటి. ఆయన ఏముందంట? జీవము. ఆ జీవము ఏమైంది? ఎవరికి? మనకి ఏమైంది? మన మనుషులు కదా, మనుషులు కదా, మనుషులు కదా. మనకి ఏమైంది? దేవుడు జీవము వెలుగుతుందా? లోకమంతట వెలుగు ప్రకాశించాలని పాడుతున్నామా? మనం ప్రకాశిస్తున్నామా? ప్రకాశించాలని అభిమైన అభిషేకం ద్వారా ఇది నా ప్రత్యేకంగా మీకు తెలియజేసుకున్నాను. నేను అలవాటు ప్రకారంగా ఆచార ప్రకారంగా నన్ను పాట పాడుకుని చేసేది క్రైస్తవ భక్తి కాదు. ఇతరులకి నిత్యత్వం వరకు నిరంతరం చేసే ప్రక్రియ డివోషన్, డివిజనల్ హ్యాబిట్. దేవునికి మనకు భక్తిని, మనం నేర్చుకునే భక్తిని క్రియలో మనము చూపించాలి, చేతలో చూపించాలి. మన ఎక్స్ప్రెషన్స్ చాలాసార్లు మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? చాలా చండాలంగా ఉంటాయి. చూసేవాడికి ఒలిపడిపోతూ ఉంటారు, చూసేవాడికి ఒలిపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆకులు పడిపోతూ ఉంటారు. మన అలా ఉండడానికి లేదు. గౌరవంలో దేవుడికి పిల్లలు మర్యాద బాగుంది. అందరూ అన్ని రకరకాల మాట్లాడుతున్నారు. అయినా ఆత్మలో ఎవరైనా అనిపించింది, ఎవరికి అనిపించింది? ప్రాణంలో దేవుడికి అనిపించింది, ఆత్మలో ఆనందించింది. అర్థమైందా? ఏం చేస్తున్నామే? ప్రాణంతో నా ప్రాణము నా ప్రభువుని, నా ప్రభువు యేసు ఆమె ఎవరు? ప్రభువు. నా ప్రభువుని కనపరుస్తుంది. నా ఆత్మ, ఈ ఆత్మ మనం ఎందుకు బలిగా? ఆత్మ, ఈ ఆత్మే మనం నిత్యత్వానికి తీసుకెళ్ళి దీని కొరకే ఈ ఆత్మను నిత్యత్వం వెళ్ళడానికి కార్యక్రమాలన్నీ అసలు యేసు ప్రభు వచ్చిందే దానికి చివరిగా చెప్పి క్లోజ్ చేస్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. పుట్టిన వారి యందు ఎవరు పుట్టాడు? అద్వితీయుడంటే పదానికి అర్థంగా అమ్మా, అద్వితీయుడంటే మరో సాధారణ ఆయన అద్వితీయుడు, ఆయన ప్రథముడు, ఇంకా ఆయన తర్వాత ఎవరు లేదు. అద్వితీయుడు ఇక్కడ రాజైనటువంటి మాటలు మనకు జాగ్రత్తగా చాలాసార్లు వచనాన్ని చదివారు, చాలాసార్లు అనేక పర్యాయాలు మీరు వచనాన్ని వినుంటారు. చూడండి
జనతేక అంటే ఒక్కడే, జనతేక ఒక్కడే కుమారుని యందు అద్భుత కుమారుని పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక ఇద్దరికి నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహింపబడెను. ఎవరు అనుగ్రహింపబడ్డారు? యేసుక్రీస్తు దేవుడిగా మనకు అనుగ్రహింపబడ్డారు. ఎందుకు? నిత్య జీవము పొందునట్లు. ఎందుకు మనకి నిత్య జీవము అంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించిన లోకం మనం ఉన్నాం లేదా లోకం తాకిందండి. లోకం ఎవరున్నారు? మనం ఉన్నాం కానీ దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నిత్య జీవము ఇవ్వడానికి ఆయన మనకు అనుగ్రహించిన గిఫ్ట్ బహుమతిగా. క్రిస్మస్ అంటేనే బహుమతులు పంచుకోవడం, క్రిస్మస్ అంటేనే కానుకలు పుచ్చుకోవడం, కానుకలు. క్రిస్మస్ అంటేనే దాన కార్యాలు ధర్మ కార్యాలు చేయడం. క్రిస్మస్ అంటేనే పేదవారిని, దీనులను, దరిద్రులను, అనగాని వారిని హక్కుగా చేర్చుకోవడం. నేను ధనవంతులైంది మీ నిమిత్తము నేను ఎలా పుట్టాను? దరిద్రుడిగా పుట్టానని ఆయన మనతో మాట్లాడాడు. పౌలు గారి ద్వారా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా ఆయన తెలియజేశారు. కనుక నా ప్రియమైన అక్క చెల్లెలారా, నా ప్రియమైన తల్లులారా, ఈ ప్రత్యేక రాత్రి ఈ శ్రీ క్రిస్మస్ ఇలా అద్భుతంగా మీరు నిర్వహిస్తున్నారు. ఇంకా మీరు అప్డేట్ అవ్వాలి. ఇంకా మీరు ఏం చేయాలి? అప్పుడు రెండు మారిపోయింది. మన తాతల రోజులు కాదు, పరిస్థితులకు తగ్గట్టుగా మనం కూడా ఏం చేయాలి? అప్డేట్ అవ్వాలి. ఇది వరకు ఎలాంటి చేయాలని కలుగుతుందండి మన అమ్మలో. అప్పుడు అలాంటి చేయగలలేవు. ఎక్కడికి కొనుక్కోవడానికి బాగుంటుంది కదా. ఏదో దేవసేవని కట్టుకుని ఏదో కొంచెం సంపన్నంగా ఉంటే వాడొచ్చినట్టు పెట్టుకోవడానికి మామూలుగా కొంతమంది పండిత బట్టలే కొనుక్కోలేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి మన ఈ క్రైస్తవులుగా మార్చబడిన మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించేశారండి. చూపించొద్దా? మర్యాదగా ఆత్మలో ఆరాధించొద్దా? రక్షకుని మనం గడపరచొద్దా? నిత్య ప్రభుని మనం ఆరాధించొద్దా? రాత్రి మీరు చేస్తున్న కార్యక్రమం ప్రభు చూసుకుంటున్నాడు. ప్రభు తప్పకుండా సంఘాన్ని, ఈ స్త్రీల సమాజాన్ని, ఈ సంఘాన్ని ఉన్నతమైనటువంటి ఎత్తైన స్థానానికి ఆయన నడిపించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. నన్ను ఆహ్వానించిన నా ప్రియ స్త్రీల సమాజం బిడ్డలందరికీ ఒకసారి నమస్కారం. ప్రతి నమస్కారం చెప్పలే అందరికీ ఒకసారి అక్కడ నడిపిస్తున్నాం. ఈ వందనాలు స్త్రీల సమాజం కంటి వారందరికీ ఒక్కొక్కరికి పేరు చెప్తున్న కృతజ్ఞతలు చెప్తున్నాను. భాగ్యస్యం ఒకసారి చేద్దామా? ఈ సమయంలో పాస్టర్ గారు వాక్య సందేశాలు అందిస్తారు. దయచేసి అందరూ కూడా మనకి తనంతరం స్కిట్ ఉంది. ఓకే, సంఘ పెద్దలకి, సంఘ నాయకులకి, శ్రీ సమాజానికి, యూత్ వారికి, సంఘస్థుల వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు.
టైం అయిపోతుంది. క్లుప్తంగా 10 నిమిషాల వరకు ధ్యానం చేస్తాము. అంశం ఏంటంటే క్రీస్తు ఇతరులకు అందించడం. క్రీస్తును ఇతరులకు అందించడం. మరియు మన యేసు దగ్గరికి ఎందుకు వచ్చింది అన్నది కొన్ని నిమిషాలు ధ్యానించడం. ఇందాక లోకసభలో చెప్పారు కదా మాస్టర్ గారు. అయితే ఇక్కడ లోకసభ మొదటి అధ్యాయం 39లో ఆదివారం మరి లేచి ఇంకా ప్రదేశంలోని కొండ సేవలో ఊరికి త్వరగా వెళ్ళి చెట్ల ప్రవేశించాలని క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇక్కడ మరియా వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఎవరికి వెళ్ళింది? కొంచెం ఉత్సాహంగా, కొంచెం సంతోషంగా, కొంచెం రిప్లై ఇస్తే మనం తొందరగా ముందుకెళ్ళి ఎందుకు వెళ్ళిందంట? చెప్పారు కదా, ఆమెకు ఉన్నటువంటి నింద మరియ తల్లి ఇలా నేను పురుషుని ఎక్కకుండా గర్భవతిని అయినాను కాబట్టి ఈ నిందని నలుగురు చూస్తే నలిగిపోతారు, లేదా నాకు అవమానము, నాకు నింద, నేను కొన్ని దినాలు తల్లార్చుకోవాలని చెప్పగానే దేవుని మాట ప్రకారము ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఎలిజబెత్ అమ్మ వృద్ధాప్యంలో ఉంది. అమ్మ నిద్ర మధ్యలోంచుకోవచ్చు. ఎలిజబెత్ అమ్మ వృద్ధాప్యంలో ఉంది. మరియ తల్లి కన్యక. ఇద్దరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అయితే ఎలిజబెత్ అమ్మ వృద్ధాప్యంలో ఉన్నది. కన్యక మరియ యవనస్తురాలు చెప్పబడింది. అయితే వీరిద్దరు మాట ఫస్ట్గా మనం ఇందాక వరకు విన్నాం కాబట్టి ఇప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్ ముందుగా ఎలిజబెత్ అమ్మ క్రిస్మస్ గీతం ఆలపించింది అని వాటిని సెలవిస్తుంది. బిగ్గరగా పరిశుద్ధాత్మతో నిండితే బిగ్గరగా పాడింది. పాట అంటే క్రిస్మస్ గీతము మొదటిగా ఎవరు పాడినట్ట చెప్పాలి. రిప్లై ఇవ్వాలి తొందరగా, వీళ్ళిద్దరు పోతారు. ఎలిజబెత్ అమ్మ పాడింది. తర్వాత మరియ తల్లి పాడింది. తర్వాత ఎవరు పాడారు? జకరియా గారు పాడారు. ముగ్గురు వ్యక్తులు మొదటి క్రిస్మస్ గీతాన్ని ఆలపించారు. అదే మొదటి అధ్యాయం అంతా కూడా మనకి వివరంగా చెప్పబడుతుంది. అయితే ఆ క్రిస్మస్ గీతంలో ఎలిజబెత్ అమ్మ గురించి మనకు తెలుసుకుంటే కనుక వృద్ధాప్యంలో ఉంది, యవనస్తురాలు అన్నటువంటి ఆ మరియ తల్లిని ఆదరించింది. ఆమె ఎండ నుంచి లేక నలుగురు నుంచి ఆమె కాపాడడానికి, తలదాచుకోవడానికి అక్కడ ఉపయోగపడినట్టుగా చూస్తున్నాం. ఇద్దరు స్త్రీలు కూడుకుంటే ఏమవుతుంది? మనమైతే అమ్మ నిద్రపోకండి, గడ్డల నుంచి తీసేయండి, మరి ప్రేచర్ వాడి మరి ఎంజాయ్ చెప్పండి, మీరు ఒకసారి కట్టేసి చూడండి. అలాగా క్రిస్మస్ గీతం ఆలపించినటువంటి వారిగా ఇక్కడ ఉన్నారు. అదే మనమైతే ఇద్దరు స్త్రీలు కూర్చుంటే ముసలామ్మ చెట్లు ఇరుగు విషయాలన్నీ మనం మాట్లాడుకుంటాం. దేవుని గురించినటువంటి మాట ఒకటి కూడా మన నోట ఉండదు కదండి, ఇది వాస్తవం. అయితే వారిద్దరు గొంతెత్తి ఎలుగెత్తి దేవుని యొక్క క్రిస్మస్ గీతాన్ని ఆలపిస్తున్నారు. ఎలిజబెత్ తల్లి వృద్ధాప్యం వరకు కూడా ఆమె విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఎంత విశ్వాసాలు అయితే మట్టికి, ఎంత పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మాట పడుతుంది చెప్పండి. అయితే జకరియా గారు మనం చూసినట్లయితే కనుక జకరియా గారు కొంచెం అవిశ్వాసం